హలో అండి, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక బీరకాయ రెసిపీ చూద్దాము. ఇది కూడా చాలా హెల్తీ రెసిపీ అండి. నా ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వంట, చిన్న వంట అయినా పెద్ద వంట అయినా చాలా హెల్త్కి మంచి బెనిఫిట్స్ ఇచ్చే వీడియోసే పెడతాను. ఒకసారి వాచ్ చేయండి మీకు ఇష్టమైతే. బీరకాయలు ఇలా లేతగా ఉన్నప్పుడు తెచ్చుకున్నామంటే మనకి కూర టేస్ట్ ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి లేత బీరకాయల్ని నీట్గా వాష్ చేసుకొని ఒక చోట పెట్టుకోండి. ఇందులోకి మనం ఉత్త బీరకాయలే కాకుండా మొలకెత్తిన అలసందల్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నామండి. ఇందులో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్ ఉంటుంది, ఇవి రెండిట్లోనూ. సో మనము ఈ బీరకాయ తొక్క తీసినప్పుడు లైట్గా పల్చగా తీయాలండి. అలా తీసిన తొక్కను కూడా మనము వేస్ట్ చేయకుండా దాన్ని కూడా చట్నీ చేసుకుంటాము. అది కూడా పెడతానండి, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇలా లేత బీరకాయలు అయితే ఆ పైన ఉన్నటువంటి ఈనెల్ని మాత్రం తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా మనం ఏం పడేయాల్సిన అవసరం లేదండి. ఇలా ముక్కలు చేసుకొని టమోటా చట్నీ చేసినప్పుడు వాటిలో వేసుకోవచ్చు. ఇది ఎక్కువ ఫైబర్ ఉండేది ఈ తొక్కలోనే, కానీ ఈ తొక్కను చాలామంది పడేస్తూ ఉంటారు. కానీ పైన పొట్టులో ఎక్కువ ఫైబర్ ఉంటుందండి, అది ఎవరు మర్చిపోవద్దు. ఎప్పుడు కానీ మనం వంటలు వండుకునేటప్పుడు వీలైనంత వరకు పొట్టుతో వండుకునేటట్లే చూడాలి. ఏదో కంపల్సరీ తీయాలి అనే వాటికి తప్ప పొట్టు తీయకూడదండి ఏ కూరగాయలకు కూడాను. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ ఫ్రై ఒకే 10 నిమిషాల్లో అయిపోతుందండి. ముందు మనము అలసందల్ని బాగా వాటర్తో వాష్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాష్ చేసి, ఎందుకంటే ఇది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను ఒక 2 డేస్ ముందు. ఇది కొంచెం పైన బంకగా ఉంటుంది ఒక్కొక్కసారి, కాబట్టి బాగా 2-3 సార్లు వాష్ చేసి పెట్టుకోండి. ఇందుకు కావాల్సిన పదార్థాలు: వాష్ చేసుకున్న అలసందలు, కట్ చేసుకున్న బీరకాయ ముక్కలండి, మెయిన్ ఇంగ్రీడియంట్ ఇవంతా మామూలే. ఇంకా ఆయిలు, పోపు దినుసులు, కొంచెం మిరప్పొడి వేస్తాము, ఉప్పు, కొత్తిమీర, ఇవి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి. ఆనియన్, బీరకాయ, కరివేపాకు, ఇంకా తెల్లగడ్డ కూడా ఉందండి. ఇందులో మనం ముందే దంచి రెడీగా పెట్టుకోవాలి. ఇందులో మిరపకాయలు వాడను, పచ్చిమిర్చి ఏం వాడను, జస్ట్ కొంచెం మిరప్పొడి వేసుకుంటే చాలు, చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్రై. ముందుగా మనము అలసందలు, బీరకాయ ముక్కల్ని తగినంత వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. ఎక్కువ వాటర్ పోసుకొని వంపేయకూడదండి. ఒకవేళ ఎప్పుడైనా మీకు వాటర్ ఎక్కువైపోయింది అంటే ఆ వాటర్ని పడేయకుండా చపాతీ పిండి కలుపుకొనేసేయండి. చపాతీలు కూడా నేను మామూలు గోధుమ పిండితో చేయనండి. దీంట్లోకి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగానే ఉడికించుకున్నామంటే ఆ గింజ, కాయ రెండు టేస్ట్ బాగుంటుంది. అందుకనే మనం ఉడికించేటప్పుడే వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇవి బాగా ఉడికనివ్వాలండి. ఒక మూత పెట్టి ఉడికినిచ్చేద్దాం వీటిని. నా ఛానల్స్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాగా ఉడికిన తర్వాత మనకి ఈ కన్సిస్టెన్సీ వస్తుందన్నమాట. మీరు ఎప్పుడు ఏ వెజిటేబుల్స్ వండుకున్నా కానీ, తాలింపు చేసినప్పుడు కానీ, ఫ్రైలు చేసుకునేటప్పుడు కానీ వాటరు వేస్ట్ కాకుండా సరిపడా వేసుకోవాలి. ఒకవేళ ఎక్కువైందంటే ఆ వాటర్ని ఏదో ఒక రూపంలో, సూప్ రూపంలో కానీ, చపాతీ పిండిలో కలుపుకోవడం కానీ చేయండి. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు, కరివేపాకు, తెల్లగడ్డలు, ఎర్రగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి బాగా కొంతసేపు ఫ్రై అవ్వాలండి. ఆయిల్ మనం ఎంత తక్కువ వేసుకుంటే అంత మంచిది. ఇప్పుడు ఈ ఎర్రగడ్డలు సగం వేగిన తర్వాత మనం కారం, తగినంత కారం వేసుకోవాలి. ఇది చిన్నపిల్లలు తిన్నా కూడా చాలా హెల్దీ అండి. చిన్నపిల్లలకి పెట్టే పని అయితే మీరు కొంచెం కారం తగ్గించి పెట్టేసేయండి. వాళ్ళు ఆనియన్ అవేం తినరంటే ఉడికించినవే 1 కప్పు ఇచ్చేసేయండి పిల్లలకి, చాలా ఇష్టంగా తింటారు. తర్వాత ఇవన్నీ వేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది, ఒక 5 మినిట్స్. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.